హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు బేసిక్గా చాక్లెట్ కేక్ ఎలా చేసుకుంటారో చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 ఎగ్స్ని క్రాక్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ వద్దనుకున్న వాళ్ళు ఒక హాఫ్ కప్పు పెరుగుని యూస్ చేసుకోవచ్చు. ఇలా క్రాక్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు షుగరు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, ఒక 1/4 కప్పు కుకింగ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. వీటిలన్నిటిని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. 1 నిమిషం పాటు తిప్పుకుంటే సరిపోతుంది. చక్కెర కరిగేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లోకి 3/4 కప్పు మైదాని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు. 1/2 కప్పు కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ లేకుండా ఉంటే 1 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వీటిలన్నిటిని జల్లెడ పట్టేసుకోవాలి, ఉండలు ఏమి లేకుండా. ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. బాగా స్క్రేప్ చేసేసి మొత్తం యాడ్ చేసేసుకొని మనం ఒక స్పాచులా తీసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. లేదా మీ దగ్గర విస్కర్ ఉన్న విస్కర్తో కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం గట్టిగా ఉంది కదా, ఇందులోకి ఒక 1/4 కప్పు పాలను కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎక్కడ లంప్స్ లేకుండా మనకి నీట్గా విస్కర్తో కానీ లేదా ఇలా స్పాచులాతో కానీ నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ మౌల్డ్లోకి అయితే కేక్ని బేక్ చేసుకుంటున్నామో అందులోకి ఇలాగ ఆయిల్ గ్రీస్ చేసేసుకోవాలి. ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత పొడిపిండి జల్లేసుకుంటే సరిపోతుంది. లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అదైనా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలాగ పొడిపిండి జల్లేసేసుకొని కేక్ బ్యాటర్ మొత్తం అందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 సార్లు ట్యాప్ చేసుకున్నామంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే కూడా పోతాయి, పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఒక బాండి పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ పాటు ముందుగానే హీట్ చేసి పెట్టుకున్నాను హై ఫ్లేమ్ మీద. అందులో ఒక స్టాండ్ పెట్టేసుకొని మనం చేసుకున్న కేక్ బ్యాటర్ని అందులో పెట్టేసుకోవాలి. ఒక 30 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకున్నామంటే చూడండి ఎంత నీట్గా కుక్ అయిపోయిందో కదా. ఒక టూత్పిక్ తీసుకొని ఒకసారి గుచ్చి చూస్తే మనకి వెట్టగా ఏం లేకుండా ఉంటే మనకి కరెక్ట్గా సరిపోయినట్టు. బాగా చల్లారిపోయిన తర్వాత కేక్ సైడ్స్ అంతా చాకుతోటి ఇలాగా స్క్రేప్ చేసుకుందాము. ఏమన్నా అంటుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి ప్లేట్లోకి ఇలా తిప్పేసేసి ఒక 2-3 సార్లు ట్యాప్ చేశారంటే మనకి ఈజీగా కేక్ డిమోల్డ్ అయిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా ఫ్లఫీగా వచ్చింది కదా కేక్ అయితే. మరి లేట్ లేకుండా మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.